హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ రీతు వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను ఈ పీకాక్ మీద డిజైన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇగోండి, ఇదైతే లామినేటెడ్ షీట్ మీద నేను బొమ్మ వేసాను. అండ్ పైన పెట్టేది వచ్చేసి ఓహెచ్పి షీట్ అండి. ఇప్పుడు మనం ఈ ఓహెచ్పి షీట్ మీదే మనం డిజైన్ అనేది చేసుకుంటాం అనమాట. ఇగోండి, ఇక్కడైతే నేను ఈ పీకాక్ చూపిస్తాను కదా, సేమ్ ఈ పీకాక్ లాగే ఈ పీకాక్ కూడా మనం ఇంకోటి రెడీ చేసుకుంటాం, ఎందుకంటే బ్యాంగిల్ కోసం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగోండి, మొత్తం ఈ పీకాక్ బాడీ అంతా మనం ఇలాగా గ్లూ అనేది పెట్టేసుకోవాలండి. ముందు నేనైతే B7000 గమ్ అనేది ఎక్కువ వాడుతుంటాను. ఇప్పుడైతే జర్దోసి వచ్చేసి దీని మీద నేను ఈ పీకాక్ బాడీ మీద పెట్టుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉంటుందండి, ఎందుకంటే అంటించడమే కదా, మీకైతే ఈజీగా అర్థమైపోద్ది అనుకుంటున్నాను. ఇగోండి, నేనైతే ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలా చేసుకోండి. 2 సెకండ్స్ ఆగి కానీ మనం ఓహెచ్పి షీట్ మీద ఇలా గమ్ అంటిస్తే మనకి జర్దోసి అనేది ఈజీగా అంటుకుంటుందండి. ఇగోండి, మనం ఇక్కడ ఇలా టూత్ పిక్ యూజ్ చేసి ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు మనం కావాలి అంటే. ఇప్పుడు నేను ఫెదర్స్ కోసం అయితే నేను ఇలా స్టోన్ చైన్ వాడుతున్నానండి, ఎందుకంటే నాకు స్టోన్ చైన్ బాగుంటుంది అనిపించింది, ఫెదర్స్కి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి. సో నేనైతే ఇక్కడ ఇది అంటించేస్తున్నాను. చూడండి, నేను చూపించినట్టే మీరు కూడా అంటించుకోండి. మనకి ఇప్పుడైతే ఇగోండి, పీకాక్ బాడీ అనేది ఇలా రెడీ అయిపోయిందండి, అవుట్లైన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫెదర్స్ దగ్గర నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటిస్తున్నాను. నేను ట్రై చేయాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే డ్రాప్లో పెద్ద సైజ్ తీసుకొని ఇలా నేను 7 అనేవి అంటించేసుకున్నాను. అండ్ మధ్యలో పీకాక్ బాడీలో వచ్చేసి నేను చిన్న డ్రాప్ షేప్ అనేది తీసుకున్నానండి. ఆ క్లిప్ అనేది పోయింది, సో నేనైతే పెట్టలేకపోయాను, దానికోసం సారీ. ఇప్పుడైతే డ్రాప్ కుందన్స్ మధ్యలో చిన్న డ్రాప్ వచ్చి ఇలా అంటించేసుకున్నాను అనమాట. మొత్తం మధ్యలో గ్యాప్స్ ఉన్నా ప్రాబ్లం లేదండి, ఇలానే నేను చూపించినట్టు అంటించుకోండి. ఇప్పుడైతే పీకాక్ ఫేస్ దగ్గర నేను ఇగోండి ఇవి అనేది అంటించేస్తున్నాను అనమాట, ఈ చిన్న చిన్న చిప్స్. అవి కూడా పర్పుల్ కలర్లో, ఎందుకంటే నేను పర్పుల్ అండ్ గ్రీన్ థీమ్లోనే చేయాలనుకుంటున్నాను ఇదంతా. ఇగోండి, మధ్యలో అయితే కన్ను అనేది పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఇలా మనకు సగం రెడీ అయిందండి. ఇప్పుడు జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని ఇగోండి పీకాక్ మధ్యలో ఇలా అంటించుకోవాలండి, గ్యాప్స్ ఉన్న దగ్గర. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్డ్ కుందన్స్ పైన మనం ఇలా గమ్ అనేది అంటించేసుకొని దానిపైన ఇప్పుడు మళ్ళీ చిన్న డ్రాప్, ఇగోండి ఈ డ్రాప్ అనేది ఇలా అంటించుకోవాలండి. దానిపైన అంటించుకుంటే మనకి పీకాక్ ఐలాగా కనిపిస్తుంది అనమాట. నెమలి కన్నులు అంటారు కదా, అలా ఉంటాయండి. ఇగోండి, ఇప్పుడైతే మనకి పీకాక్ అనేది సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇగోండి, పైన పీకాక్ క్రౌన్ ఉంటుంది కదా, ఆ క్రౌన్ పెట్టుకోవడానికి జర్దోసి ఇలా మళ్ళీ అంటించేసుకొని దానిపైన ఇప్పుడు నేను మళ్ళీ గమ్ పెట్టేసి ఇగోండి ఇలాగా ఇవన్నీ అంటించుకుంటున్నానండి. ఈ షుగర్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయి, ఇవి చిన్న బేస్ లాగా నేను యూజ్ చేస్తాను. ఆ బేస్కి వదిలా గమ్ అంటించేసి దానిపైన మళ్ళీ ఈ జర్కన్ స్టోన్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో ఎక్కడ గ్యాప్స్ నేను గమ్ అంటించానో అక్కడ నేను ఏం చేస్తున్నానంటే జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. సో మనకి పీకాక్ లుక్ అనేది ఇలా వచ్చిందనమాట. ఈ పీకాక్ ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.